శ్రీ చైతన్య స్కూల్స్లో విద్యతో పాటు క్రీడలకు కూడా పెద్దపీట వేస్తున్నామని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్పర్సన్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా శ్రీ చైతన్య స్కూల్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నార్కోటిక్ బ్యూరో డీసీపీ సీతారాం హాజరయ్యారు. వారితో పాటు జబర్దస్త్ కమేడియన్ రాంప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల కంటే ముందు దేశవ్యాప్తంగా ఉన్న 685 బ్రాంచుల్లో బ్రాంచ్ లెవెల్ పోటీలను నిర్వహించారు. తెలంగాణలోని 90 బ్రాంచీల నుంచి 59,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనల్లో దాదాపు 630 మంది క్రీడాకారులు వాలీబాల్, ఖోఖో, 100 మీటర్ల పరుగు పందెం వంటి క్రీడల్లో హోరాహోరీగా తలపడ్డారు. We are conducting sports meet, Telangana state, Telangana meet today. We are conducting sports meets all over India because school children need activities. That's why we are training them for all the games and sports. Every sports meet we conduct every year to work in. How many branches of students participate? How many branches? 90 branches. 90 branches participate. Almost 12,000 students throughout India. What are the activities? Activities, I think running and what are the activities? Volleyball, Kho-Kho, volleyball, running, throw ball. All the activities. For both boys and girls. స్పోర్ట్స్లో కూడా మేమే నంబర్ 1 అని చెప్తూ ప్రతి సంవత్సరం కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో మా స్కూల్స్ అన్నింట్లోనూ స్కూల్ వైజ్ కాంపిటీషన్స్ ఫస్ట్ లెవెల్లో కండక్ట్ చేసి తర్వాత సెకండ్ లెవెల్లో జోన్ వైజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కలిపి ఒక జోన్గా అంటాము, జోన్ వైజ్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి తర్వాత స్టేట్ వైడ్ ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. తెలంగాణ స్టేట్ వరకు తెలంగాణలో ఉన్న 6 జోన్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. సో శ్రీ చైతన్య చదువే కాదు, మీరు ఏది తీసుకున్నా దాంట్లో నంబర్ 1. స్పోర్ట్స్ అనేది పిల్లలకి చాలా అవసరం. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది పెద్దలందరూ చెప్పడం జరిగింది, మనకు కూడా తెలుసు. సో దాంట్లో కూడా మా పిల్లల్ని ఇండియా నంబర్ 1గా నిలబెట్టాలి అనేది మా మేనేజ్మెంట్, మా టీచర్స్, మా వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్.